రాజు అనే బాలుడు చిన్న చిన్న విషయాలకు కోపపడేవాడు. అందరితో గట్టిగా మాట్లాడి వారిని బాధపెట్టేవాడు. తల్లి ఇది గమనించి ఒకరోజు రాజును పిలిచి, ప్రతిసారీ కోపం వచ్చినప్పుడు ఈ కాడను ఈ ఫెన్స్లో మోగించు అని చెప్పింది. రాజుకు అర్థం కాలేదు, కాని తల్లి చెప్పినట్లు నేల్స్ తీసుకుని ఫెన్స్లో గుద్దడం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్న కొద్దీ నేల్స్ తక్కువగా మోగిస్తున్నాడని గమనించాడు. అతనికి కోపాన్ని నియంత్రించడం అలవాటయింది. ఒకరోజు తల్లి అతనిని పిలిచి, ఇప్పుడు నేల్స్ అన్నీ తీసేయి అని చెప్పింది. నేల్స్ తీసేసిన తర్వాత ఫెన్స్లో గుంటలు మిగిలిపోయాయి. నీవు ఎవరో మనసును బాధించినప్పుడు ఇది ఇలానే ముద్ర వేస్తుంది. నీ మాటలు మరచిపోవచ్చు, కానీ గాయం మాత్రం మిగిలిపోతుంది అని తల్లి చెప్పింది. రాజుకు ఆ మాటలు మదిలో పడ్డాయి. అప్పటినుండి తన మాటలు జాగ్రత్తగా వాడడం, కోపాన్ని నియంత్రించడం ప్రారంభించాడు. మన మాటలు గాయం చేయొచ్చు లేదా ప్రేమను పంచొచ్చు, అవి ఎలా వాడాలో మనం నిర్ణయించాలి.